హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు చేతి వంట. హెల్తీగా రాగి దోశ చాలా సాఫ్ట్గా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి దోశ అనేది, హెల్తీ కూడా. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ రాగులు, 1 కప్ పట్టు మినపప్పు తీసుకున్నాను. గుళ్ళు మినపప్పు అయినా పర్లేదు, సేమ్ క్వాంటిటీ అనేది ఉండాలి. రైస్తో పని లేదండి ఇప్పుడు దోశకి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్ మినపప్పు అనేది తీసుకోవాలి. వాటర్ వేసుకొని 8 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని రాగులు అనేది 1 కప్ తీసుకోవాలి. రాగుల్లో ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇలా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది దోశ కూడా. ఇప్పుడు 8 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని 8 అవర్స్ అనేది నానబెట్టుకోండి. చూసారు కదండి, 8 అవర్స్ తర్వాత మార్నింగ్ టైం నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా పిండి అనేది రెడీ అయిపోతుంది. మిక్సీ జార్లో వేసుకోండి. గ్రైండర్లో వేసుకున్న, మిక్సీలో వేసుకున్న ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని మూత పెట్టుకుని నైట్ అంతా అలా ఉంచేసుకోండి. దోశ బ్యాటర్ అనేది పొంగాలి. పొంగితేనే దోశ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ రావాలండి. దోశ బ్యాటర్ అలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, దోశ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని టిష్యూతో అలా నీట్గా తుడుచుకోండి. అలా తుడవడం వల్ల దోశ అనేది చాలా నీట్గా, పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. అలా దోశ అనేది వేసుకున్నాక గీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. గీ వేయడం వల్ల దోశ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్తీగా రాగి దోశ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పీనట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.